పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు తీసుకోవడంతో పాటు అవి కార్యరూపం దాల్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిశ్రమల కోసం అవసరమైన భూములు, విద్యుత్ లభ్యత కూడా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో సుమారు 15 పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేసుకుని క్లస్టర్ వీధి విధానంతో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలిస్తోందని, ఇలాంటి వాటిని గుర్తించి ప్రమోట్ చేయాలని కోరారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనని ఎస్ఐపిబి ఆమోదించింది. ఈ సమావేశంలో 26 పరిశ్రమలకు సంబంధించిన ప్రతిపాదనని ఎస్ఐపిబి ఆమోదించింది. వీటి ద్వారా 1,01,899 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 85,570 ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడటం అధికారుల బాధ్యతని, పెట్టుబడిదారుల నుంచి ప్రతిపాదనలు తీసుకుని సమయం వృధా కాకుండా తక్షణం ఆమోదం తెలియచేయాలని అన్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన పరిశ్రమలు, ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూసే బాధ్యతను అధికారులు తీసుకోవాలన్నారు. పెట్టుబడులు పెట్టే పరిశ్రమల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని, క్షేత్రస్థాయిలో ఆయా పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన అనుమతులను త్వరితగతిన వచ్చేలా శ్రద్ధ పెట్టాలన్నారు. గత పాలకులు భూమి కేటాయించినా ఇప్పటికీ ప్రారంభం కాని ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయో సమీక్షించాలని, ఏ ప్రాజెక్టులైనా నిర్మాణ పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని, భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. చిప్, సెమీ కండక్టర్లు, డ్రోన్ వంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి. కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంచెం ఆలస్యమైన రాష్ట్ర ప్రభుత్వం వైపు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు చేజారకుండా చూడాలని పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా జీవితం మనందరికీ ఆదర్శమని సీఎం చంద్రబాబు అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో వెనుకబడిపోతామనే కారణంతో పిల్లల్ని వద్దనుకున్నారని తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పటికీ ఆయన జీవితమంతా స్వాతంత్ర్య సాధనకు, రైతు సంక్షేమానికి కృషి చేశారని తెలియజేశారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కె అచ్చెన్నాయుడు, ఎంపీ లావు కృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన రోజునే ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వ్యవసాయ యూనివర్సిటీకి ఎన్జీ రంగా పేరు పెట్టామని, విభజన తర్వాత నవ్యాంధ్రలో వ్యవసాయ వర్సిటీకి ఆయన పేరు పెట్టామని చెప్పారు. రూరల్ డెవలప్మెంట్పై తాను పీహెచ్డీ చేయాలనుకున్నప్పుడు రంగా రచనలు, అధ్యయనాలే తనలో స్ఫూర్తి నింపాయన్నారు. 33 ఏళ్ల వయసులోనే ఆయన ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారని తెలిపారు. వెంకటగిరి జమీందారీ అణిచివేతకు వ్యతిరేకంగా రైతుల పక్షాన నిలిచారని అన్నారు. 1964లో 17వ రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రసంగించి రైతు భూమిని కట్టడి చేసే చట్టాన్ని ఆయన ఆపారని అన్నారు. ఎన్జీ రంగా 50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్గా చేసిన సేవలకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డులకు ఎక్కడం అరుదైన గౌరవం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 33 ఏళ్లలోనే ఎన్జీ రంగా గారు ఆంధ్ర రైతాంగ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. వెంకటగిరి జమీందారు అణిచివేతకు వ్యతిరేకంగా రైతులకు అండగా పోరాడారు. ఇంకొక పక్కన 1934లో నిడుబ్రోల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణా పాఠశాలలు పెట్టి నిర్వహించిన వ్యక్తి. 1936 అఖిల భారత కిసాన్ సభ స్థాపించి దేశవ్యాప్తంగా తిరిగారు. అనేక మీటింగ్లు పెట్టారు. రైతు ఉద్యమాల్లో ఆ రోజుట్లోనే ఒక పక్క దేశం కోసం స్వాతంత్ర సమరంలో పోరాడారు. అదే మరి రైతు ఉద్యమాల్లో రైతుల కోసం ఎనలేని సేవలందించారు. ఆయన ఎప్పుడు కూడా రైతుల హక్కుల కోసం, వ్యక్తిగత స్వేచ్ఛ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతు భూములను ప్రభుత్వం సామూహికంగా ఆస్తుల్ని మార్చే కుట్రల్ని 1959 నాగ్పూర్ తీర్మానం ద్వారా రంగా గారు గట్టిగా వ్యతిరేకించారు.
1971 ప్రజాస్వామ్య బలగాలను ఏకం చేసే ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషించారు. జీవిత కాలంలో 50 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్గా ఉన్న వ్యక్తి ఎన్జి రంగా గారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎలాంటి ఆరోపణలు లేవు. ఇంకొక పక్కన పదవులు కూడా కోరుకోలేదు. తెనాలి, చిత్తూరు, శ్రీకాకుళం, గుంటూరు ఎక్కడి నుంచి పోటీ చేసినా, ఏ పార్టీలో పోటీ చేసినా గెలుపు ఎన్జి రంగా గారిది అయిందంటే అది ప్రజానాయకుడి యొక్క గొప్పతనమని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం కోసం పోరాటంలో వెనకబడిపోతామన్న ఉద్దేశంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉండకూడదని పిల్లలు వద్దనుకొని జీవించిన ఆదర్శ మూర్తులు ఎన్జి రంగారావు గారు. ఆ తర్వాత దత్తత తీసుకున్నారు నాగేశ్వరరావు గారిని. నాగేశ్వరరావు గారు దత్తత తీసుకుంటే నేను 1878లో ఎమ్మెల్యే అయినప్పుడు, మంత్రి అయినప్పుడు ఆయన కూడా మంత్రిగా పనిచేశాడు. అది ఈ కుటుంబంతో నాకుండే అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జి రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మోందా తుఫాను వేగం కంటే చంద్రబాబు ప్రభుత్వం వేగంగా స్పందించి క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నడిపించిందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కానీ ఇవేవీ కనిపించిన జగన్ అబద్దాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిందంతా క్రెడిట్ చోరీనేనని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలోకి రావడమే ఆలస్యం, విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడ్డారని, రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి జగన్ చేసిన మోసాలు, విధ్వంసమే కారణమన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి పార్థసారథి నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పి ఇంటికి ఒకరికే ఇచ్చి మోసం చేశారని చెప్పారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నట్లు మంత్రి చెప్పారు. 67 లక్షల మంది విద్యార్థులకు ఇంటర్ వరకు 10,090 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. జగన్ ప్రభుత్వంలో చిక్కి కోడిగుడ్ల పంపిణీలో 200 కోట్ల అవినీతి జరిగిందని, దీనిపై వారు సిగ్గుపడాలని అన్నారు. రైతు భరోసా 14,000 ఇస్తామని చెప్పిన జగన్ కేవలం 7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 2 విడతలుగా రైతులకు ఇస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు రాబట్టే విషయంలోనూ కూటమి సర్కార్ అద్భుతంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటికే 7.68 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు. 2027-28 నాటికి 7.2 లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అన్నీ కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవా కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు కౌలు రైతులు కేవలం 1,43,000 మందికి కార్డులు ఇస్తే మేము CCRC కార్డులు 9.5 లక్షల మందికి ఇచ్చిన విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నిజంగా ప్రజల సమస్యలుంటే మీరు తెలియజేయండి. ఈ ప్రభుత్వం తప్పకుండా స్పందించడానికి ఈరోజు మోంతా తుఫాన్లో నష్టపోయిన ఎవరైనా సరే సోషల్ ఆడిట్ పెట్టి ఇగో నాకు నష్టపరిహారం అందే విధంగా ఎన్యూమరేషన్ జరగలేదు
అని అంటే వెంటనే స్పందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవానీ దీక్ష విరమణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లు వివరించారు. దుర్గగుడికి ఆదాయ మార్గాలు పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో జమ్మిదొడ్డి వద్ద ఉన్న కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి సేనానాయక్, పలువురు వర్గ సభ్యులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈవో సేనానాయకుతో కలిసి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మాట్లాడారు. తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. మొత్తం 24 అంశాలకు గాను 18 అంశాలను ఆమోదించామని చెప్పారు. దుర్గగుడికి ఆదాయ మార్గాలు పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు. ఇంద్రకీలాద్రి కొండపై ఎటువంటి దుకాణాలు ఉండకూడదని నిర్ణయించామని చెప్పారు. కొండపై అమ్మవారి ఆలయం సమీపంలో దుకాణదారులు అత్యధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే దేవస్థానమే 2 దుకాణాలు ఏర్పాటు చేసి అసలు ధరకు విక్రయించాలని ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడకూడదనే ఆంక్షలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొండపై రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు విజ్ఞప్తి చేశారు. ఒక 24 అంశాల మీద డిస్కషన్ చేశాము. దాంట్లో 18 అంశాలు పూర్తిగా మనకు ఇంజనీరింగ్ సంబంధించిన విషయాలు, రాబోవు భవానీ దీక్షల విరమణకు సంబంధించి, ప్లస్ ఆన్గోయింగ్ వర్క్స్లలో ఏమేమి ఉన్నాయో దాని గురించి, అదేవిధంగా ఒక 2 అడాప్టెడ్ టెంపుల్ ల్యాండ్స్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, అదేవిధంగా అన్నప్రసాద వితరణలకు సంబంధించిన ఒక 2 అంశాలు, ఆ విధంగా ఈ లీజెస్కి సంబంధించిన షాప్స్ గురించి ఒక 2 విషయాలు, అంటే టోటల్గా 24 అంశాలతోటి ఈరోజు సుదీర్ఘ విచారణ చేయడం జరిగింది. అందరూ సభ్యులు కూడా వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. టోటల్గా టెంపుల్లో జరుగుతుండే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మౌలిక వసతులు ఏం కల్పిస్తున్నాము, ఇంకా దీన్ని మెరుగ్గా ఏ విధంగా చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమైతే మనకు దశ నిర్దేశం చేస్తున్నారో దాని ప్రకారంగా మనం ఎక్కడి దాకా ఉన్నాము, ఒకవైపు భక్తుల భద్రతను, ఒకవైపు మౌలిక వసతులు, సౌకర్యాలు, ప్రసాదం క్వాలిటీ, అన్నప్రసాదము అన్లిమిటెడ్గా చేసుకుంటూ టెంపుల్కి సంబంధించిన ఆదాయాన్ని కూడా మంచిగా పెంచుకుంటూ రాష్ట్రంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని ప్రాంతంలో ఉండే ఈ యొక్క దేవాలయం ఆదాయం కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి బెటర్మెంట్గా ఇప్పటికప్పుడు ఈ మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న భక్తులు సంఖ్య పెరుగుతున్నాన్ని బట్టి అనే ఉద్దేశంతో మేమంతా కూడా ఎన్నో విషయాల మీద మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా మరి ఇంజనీర్లు అంతా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ ఏఈఓలు మరి అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరినీ వివరం తీసుకున్నాం. మేము అడిగిన ప్రశ్నలన్నీ కూడా మాకు సమాధానం చెప్పారు. మా సభ్యులందరూ కూడా తృప్తి పడ్డారు. మా వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు వేశారు, వాళ్ళకున్న డౌట్లని మరి మేము కూడా అన్నీ పరిశీలించి ఈ 20 రోజుల్లో మేము అన్నీ తిరిగి చూసాం. మేము చాలా విషయాలు మా ముందుకు వచ్చిన విషయాలను కూడా మేము అడిగాం. ముందు అటన్నింటి కూడా బెటర్మెంట్గా చేయాలి, ఇలా ఉండాలి, మనం ఇలా నడవాలి. ఆల్మోస్ట్ ఈ సిబ్బంది జరిపిస్తుంది. మొన్న ఎంత రిచ్గా మనం ఈ దసరా ఉత్సవాలను ఎంత పేరు వచ్చిందో మీ అందరికీ తెలుసు. మీ అందరి సపోర్ట్తో కూడా, మీ అందరి పబ్లిసిటీతో కూడా అలాగే మళ్ళీ మనం జరుపుకోవాలని అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయబోతున్నారు. 10 రోజులు ఆచార్య ఎన్జీ రంగా నాయకులను తయారు చేసిన నాయకుడని, పదవులను అధిష్ఠించకుండా ప్రజల అభిమానాన్ని చెరగొన్న ఏకైక వ్యక్తి అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సహజంగా పదవిలో ఉన్న వారినే ప్రజలు కీర్తిస్తూ ఉంటారని, కానీ ఏ పదవి అందించకుండా ఇంత ఖ్యాతిని గడించిన ఏకైక వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా మాత్రమేనని తెలిపారు. ఆయనలో ఉన్న త్యాగశీలత, సేవాభావం అందుకు కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ పార్లమెంటేరియన్, రైతు బాంధవుడు ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి సభను విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలోని శ్రీ సర్వోత్తమ భవన్లో నిన్న సాయంత్రం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావి శారద అధ్యక్షతన జరిగిన సభలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ లోక్సభ సభ్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ యలమంచిలి శివాజీ, మాజీ శాసనసభ్యులు గౌతు శ్యామసుందర శివాజీ, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం అధ్యక్షులు కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం గ్రంథాలయ సర్వస్వం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ఒక మనిషి బతికుండగా విగ్రహాలు పెట్టింది ఆచార్య ఎన్జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులకు మాత్రమేనని అన్నారు. విజయవాడలో 2 విగ్రహాలు వారు బ్రతికి ఉండగానే పెట్టారని తెలిపారు. సహజంగా పదవిలో ఉన్న వారినే ప్రజలు కీర్తిస్తుంటారని, కానీ ఏ పదవి అధిష్ఠించకుండా ఇంత ఖ్యాతిని గడించిన ఏకైక వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా మాత్రమేనని తెలిపారు. ఆయనలో ఉన్న త్యాగశీలత, సేవాభావం అందుకు కారణమని పేర్కొన్నారు. ఉన్నతమైన విద్యను అభ్యసించిన ఆయన దేశం కోసం అన్ని త్యజించారని అన్నారు. పిల్లలు ఉంటే సమాజానికి సేవ చేయలేమని, పిల్లలు వద్దనుకున్న వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా పేరు మీద వచ్చినన్ని పుస్తకాలు రాష్ట్రంలో ఏ నాయకుడి మీద రాలేదని తెలియజేశారు. స్వాతంత్ర సమరంలో ఆయన జీవితం అంతా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని పచ్చాయప్ప కళాశాల ప్రొఫెసర్గా పనిచేస్తూ సూటు బూట్లో ఉన్న వ్యక్తి అవన్నీ కూడా త్యజించి మొత్తకద్దరు బట్టలు కట్టి గాంధీ గారి శిష్యుడు అవటం అది సామాన్యమైన విషయం కాదు. ఆ రోజుల్లో అంత ఉన్నతమైన చదువు చదివి ఆ తర్వాత కేవలం ఈ దేశం కోసం ఆయన సర్వం త్యజించిన వ్యక్తి. అంతేకాకుండా ఆయన త్యాగం ఎలాంటిదంటే, పిల్లలుంటే సమాజానికి సేవ చేయలేమని చెప్పి పిల్లలు వద్దనుకున్న గొప్ప వ్యక్తి కూడా ఆచార్య రంగా గారు. అయితే మనకు సీతారాములన్నీ మన ఆదర్శ దంపతులుగా చెబుతూ ఉంటాం, కానీ మన కాలంలో ఆదర్శ దంపతులు ఎవరంటే భారతీదేవి, ఆచార్య రంగా గారు. ఎందుకంటే భారతీదేవి గారి యొక్క స్మరణ ఆయనకు వస్తే ఎంత గౌరవంగా భారతీదేవిని గురించి మాడేవారో చెప్పడానికి లేదు. పుస్తకాలు చదివితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఆమెను అత్యంత గౌరవంగా పిలిచేవారు, ఆమె పట్ల అత్యంత గౌరవంతో మెలిగేవారు. అంతేకాకుండా నా యొక్క అన్ని విజయాల్లోనూ అపజయాల్లోనూ కూడా నన్ను అనుసరించింది భారతీదేవి అన్న ఒక గౌరవభావం వారికి ఉండేది. ఆ రకంగా గొప్ప ఆదర్శ దంపతులుగా కూడా వారు మిగిలిన సంగతి మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నాకు 1974 నుంచి పరిచయం, అంత పూర్వం నాకు పరిచయం లేదు, వారి గురించి వింటాం. తర్వాత ఏంటంటే ఇంకొకటి, రంగా గారి మీద వచ్చిన పుస్తకాలు పోసి ఆంధ్రదేశంలో ఏ నాయకుడి మీద రాలా, అది మాత్రం ఖచ్చితంగా చెప్పతాం. సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా దళిత, గిరిజన, మైనారిటీలపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జనగణనలో కులగణన చేపట్టాలని ఈ నెల 18వ తేదీన దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఆందోళనలు చేపడుతున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందని, డిసెంబర్ 26వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని, శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని వెల్లడించారు. ఈ 100 సంవత్సరాల్లో అనేక పోరాటాలకు కమ్యూనిస్టులు చేశారని, సాయుధ పోరాటంలోనూ భాగస్వాములయ్యారని, వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని వివరించారు. 100 సంవత్సరాల్లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా లేకపోవడానికి, అధికారానికి రాకపోవడానికి కమ్యూనిస్టు పార్టీల చీలికే కారణమని రామకృష్ణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో కమ్యూనిస్టు ఉద్యమ పునరీకరణ అవసరమని చెప్పారు. ఈ దేశంలో ఉన్న వామపక్ష మేధావులు, అనేక మంది సుదీర్ఘ చరిత్ర కలిగిన కమ్యూనిస్టు నాయకులందరూ కూడా ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం అంతా కూడా పునరేకీకరణ జరగాలని కోరుకుంటా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము పాండిచ్చేరి మహాసభ నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో మేము అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఇవాళ 100 సంవత్సరాల చరిత్ర ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి. 100 years. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు లక్షలాది మందితో ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ కూడా జరుపుకోతా ఉన్నాం. శతవార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. మరి ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేశాం. సాయుధ పోరాటాల్లో కూడా పాల్గొన్నాం. అనేక పోరాటాలు చేసి వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. లక్షలాది ఎకరాలు భూములు పంపిణీ చేశారు. కోట్లాది మంది కార్మికుల తరఫున, శ్రామిక జనం తరఫున వారి హక్కుల కొరకు పోరాటాలు చేశాం. ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, ఇది ఎన్నికల్లో ఎన్నికైన ప్రభుత్వం. ఎన్నికల్లో వాళ్ళు అవినీతికి పాల్పడి ఉండవచ్చు, లేదంటే ఎన్నికల్లో ఇతరేతర పద్ధతులు, అక్రమాలు కూడా వారు చేశారు. అవన్నీ ఒప్పుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఒక ఎన్నికైన ప్రజాప్రభుత్వం అనేది చర్చలు నేను చేయను, ఏ సంస్థనైనా సరే నేను అణిచివేస్తాను, వాళ్ళందరినీ కూడా చంపుతాను అనే హక్కు వారికి లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే డెలిబరేషన్స్ ద్వారా
నెగోషియేషన్స్ ద్వారా వివిధ సమస్యలపైన 1కి 4 సార్లు చర్చించడం ద్వారా పరిష్కారం వెతకాలి తప్ప నేను డెడ్ లైన్ పెడతాను, మిమ్మల్ని అందరూ కూడా కాల్చి చంపుతాను, మిమ్మల్ని పారామిలిటరీ ఫోర్సెస్ని పంపించి మిమ్మల్ని అందరూ కూడా హతం చేస్తామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. 1కి 10 సార్లు భారతదేశ హోంమంత్రి అమిత్ షా గారు ఏదైతే ప్రకటించారో దాన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కోరుతాం. యేసుక్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకలను నేడు ఆంధ్ర లయోలా కళాశాలలోని ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ప్రారంభిస్తున్నట్లు విజయవాడ కథోలికా పీఠం బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు తెలిపారు. ఈ వేడుకలకు ఆర్చ్ బిషప్తో పాటు 6 జిల్లాల బిషప్లు హాజరవుతారని తెలిపారు. 6 కథోలికా పీఠాలకు చెందిన 1600 మంది ప్రతినిధులు వేడుకలకు హాజరవుతారని చెప్పారు. పటమట సెయింట్ పాల్స్ కథడ్రల్ పక్కన బిషప్ హౌస్లో నిన్న సాయంత్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయవాడ కథోలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, నెల్లూరు కథోలిక పీఠం బిషప్ ఎండి ప్రకాశం, గుంటూరు కథోలిక పీఠం బిషప్ చిన్నాబత్తిన భాగయ్య, మోన్సెన్యూర్ ఫాదర్ మొవ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియేలు, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ తోట సునీల్ రాజు పాల్గొన్నారు. యేసుక్రీస్తు జయంతి 2025 జూబ్లీ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుత పోప్ లియో 14 ఆదేశాల ప్రకారం 6 జిల్లాల్లోని కథోలిక మేత్రాసనాలు సంయుక్తంగా విజయవాడలో ఈ క్రీస్తు జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఏపీలోని శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు 6 కథోలిక పీఠాలకు చెందిన 1600 మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారని అన్నారు. 2025 సంవత్సరాల క్రితం క్రీస్తు జననం ద్వారా ఈ ప్రపంచానికి వెలుగు వచ్చిందని అన్నారు. సర్వజనులకు యేసుక్రీస్తు రక్షణగా నిలిచారని తెలిపారు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకునేందుకు ఈ జూబిలీ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవుడు మన అందరినీ కాపాడుతున్నందుకు నిరీక్షణ యాత్రికుల పేరిట ఈ జూబిలీ వేడుకలు జరుపుతున్నామని అన్నారు. అంతకుముందు రోమ్ వాటికన్ ఆదేశానుసారం 1997, 1998, 1999, 2015 సంవత్సరాల్లో జూబిలీ వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కథోలిక చర్చిలో ప్రతి 50 సంవత్సరాలని, 25 సంవత్సరాలని, 75 సంవత్సరాలని, 100 సంవత్సరాలని ఒక జూబిలీగా చేసుకుంటాం. ఈ జూబిలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరిలో సమతాభావాలు రావాలి. ముఖ్యంగా అధికారంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా సమాజంలో న్యాయం చేకూర్చాలి. ఎవరైతే చాలా అప్పుల్లో ఉంటారో అప్పుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్పులు తీరేలా చేయాలి. వాళ్ళ మీద ఎక్కువ బాధ పెట్టకోకుండా రుణమాఫీ చేయాలి అని. అదేవిధంగా అదే కాదు, భూమికి కూడా కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు భూమిని సేద్యం చేయకూడదు. అలా సేద్యం చేయకోకుండా వాళ్ళు ఏం చేయాలంటే అన్ని వదిలిపెట్టేసేయాలి. క్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జన్మించినప్పుడు అప్పటి జర్నలిస్టు, వార్తాహరులైనటువంటి దేవుని యొక్క దూతలు, ఆ దూతల స్థానంలో మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు వార్తాహరులు వారు పలికినటువంటి మాటలు, పరలోకంలో దేవునికి మహిమ, భూలోకంలో మంచి మనసు కలవారందరికీ శాంతి. ఆ విధంగా క్రీస్తు ప్రభు యొక్క జననం ప్రారంభమైంది. అటు పరలోకానికి మహిమ చేకూర్చే విధంగా అందరి కోసం వచ్చినటువంటి క్రీస్తు ప్రభు పండుగని ఒక శుభదినముగా, ఒక గొప్ప వేడుకగా చేసుకోవాలి అన్నటువంటిది ఆ పాపు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. జూబిలీ అనగానే మనందరం ఇప్పుడు బిషప్ గారు చెప్పినటువంటి విధముగా దాన్ని ఆనందించడం అని అంటే మనం బానిసత్వంలో ఉన్న అటువంటి బానిసత్వాన్ని వదిలి స్వేచ్ఛా జీవులుగా మనం మరి దేవుని యొక్క బిడ్డలుగా ఆనందాన్ని కలిగి ఉండాలి. ఒక ప్రభుహితమైనటువంటి సంవత్సరాన్ని మనం ప్రకటించుకోవాలి అన్నటువంటిది ఈ యొక్క జూబిలీ ముఖ్య ఉద్దేశం. మరి 2000 సంవత్సరంలో కూడా తిరుసభ అనగా ఆనాటి పాపు గారు ఈ యొక్క జూబిలీ వేడుకని గొప్పగా చేసుకోవాలి అని అన్నారు. గ్రేట్ జూబిలీగా చేసుకోవాలి అన్నారు. వందే మాతర గీతం ఆలపించి 150 సంవత్సరాలైన సందర్భంగా స్టెల్లా కళాశాల ఎన్సీసీ 8 ఆంధ్ర నావెల్ యూనిట్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఎన్సీసీ సబ్ లెఫ్టినెంట్ స్వప్న ఉన్నాం మాట్లాడుతూ దేశ ప్రజల శాంతి సమగ్రత కాపాడటం కోసం మరియు సమైక్యతకి ప్రతీకగా బకిం చంద్ర చటర్జీ
ఆనంద్ మఠం అనే నవలలో వందే మాతరంను ప్రస్తుతించారని, అది దేశవ్యాప్తంగా ఉన్న భారతీయుల గుండె చప్పుడుగా నిలిచిందని తెలిపారు. వందే మాతర గీతాన్ని ఆలపించి 150 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది ఎన్సీసీ క్యాడెట్స్ మరియు ఎన్సీసీ స్టాఫ్, ఎన్సీసీ అధికారులు, వెంకటేశ్వరరావు, ప్రసన్న కుమార్, జెడ్పీ స్కూల్ ఎన్సీసీ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. గ్రాండ్ విజయవాడ బై జీఆర్పీ హోటల్స్ పండుగ సీజన్ను సాంప్రదాయ కేక్ మిక్సింగ్ వేడుకతో ప్రారంభించాయి. హోటల్ లాన్లో జరిగిన కేక్ మిక్సింగ్లో 12 రకాల ఆల్కహాల్, 12 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ను వినియోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న జీఆర్టీ హోటల్స్లో ఇదే రోజు కేక్ మిక్సింగ్ చేస్తున్నామని జీఆర్టీ గ్రాండ్ హోటల్ విజయవాడ జీఎం హరిప్రసాద్ తెలిపారు. పర్యావరణ హితంగా మొక్కలతో క్రిస్మస్ ట్రీను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. విజయవాడ లబ్బీపేటలోని హోటల్ ల్యాన్లో జరిగిన కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో నగర ప్రముఖులు, హోటల్ చెఫ్లు, సిబ్బంది పాల్గొన్నారు. కేక్ మిక్సింగ్కు వాడే డ్రై ఫ్రూట్స్, నట్స్, స్పైసెస్ను హోటల్ సిబ్బంది వాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. అనంతరం అన్ని మిశ్రమాలను ఎంతో ఉత్సాహంగా కలిపారు. ఈ సందర్భంగా జీఆర్టీ గ్రాండ్ హోటల్ విజయవాడ జీఎం హరిప్రసాద్, హెడ్ చెఫ్ శ్రీధర్ కారే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే 2 నెలలు పండుగ సీజన్ను కేక్ మిక్సింగ్తో ప్రారంభించామని అన్నారు. లాబీలో ఎప్పుడు ప్లాస్టిక్తో తయారు చేసిన క్రిస్మస్ ట్రీను పెట్టేవాళ్లమని, ఈసారి సహజ సిద్ధంగా మొక్కలను కలిపి క్రిస్మస్ ట్రీలా పెడుతున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జీఆర్టీ హోటల్స్ ఇదే రోజు కేక్ మిక్సింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కేక్ మిక్సింగ్లో 12 రకాల ఆల్కహాల్, 12 రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ను వినియోగిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం మిక్స్ చేసిన మిశ్రమాన్ని వచ్చే సంవత్సరం క్రిస్మస్కు వినియోగించి కేక్ తయారు చేస్తామన్నారు. గత సంవత్సరం చేసిన దాన్ని ఈ ఏడాది కేకు వినియోగిస్తామని చెప్పారు. ఫ్లమ్ కేకుకు 45% డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. This we do it for every year, and this is for celebrating this next 2 months of festival season, and that's why we do this celebration. This time for a difference, we are doing it in this lawn, which is one of our premium location here, and also we are celebrating this Christmas and New Year celebration on a more sustainable way. Like for example, in the lobby, generally we used to have a Christmas tree which is made of sometimes plastics, but now we have a natural plant which has been made as a Christmas tree itself. I'm sure all of you should come visit our hotel and enjoy our food and also celebrate this holiday time in a sustainable way. అందరూ కలిసి అన్ని హోటల్స్ ఒకేసారి కేక్ మిక్సింగ్ సెరమనీ చేస్తున్నాం. సో చేస్తూ లోకల్గా ఉన్న గెస్ట్ని కూడా, మా ఇన్వైటీస్ని కూడా పిలిచి అందరినీ కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కేక్ మిక్సింగ్ అనేది మేము ఆల్మోస్ట్ ఒక 12 వెరైటీ ఆఫ్ ఆల్కహాల్, 12 వెరైటీ ఆఫ్ నట్స్, అన్ని నట్స్, డ్రై ఫ్రూట్స్ కలిపి మిక్స్ చేసి ఇయర్ మిక్స్ చేసిన మిక్సర్ అనమాట నెక్స్ట్ ఇయర్ యూజ్ చేస్తాం. క్రింద సంవత్సరం మిక్స్ చేసిన మిక్సర్ అనమాట ఈ ఇయర్ మేము వాడతాం, కేక్స్ వాడతాం. సో అందుకు కేక్ చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. సో దాంతోపాటు ఇప్పుడు ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమం కూడా కొద్దిగా ముందుగా స్టార్ట్ చేస్తాం. 25th వస్తుంది, నెక్స్ట్ జనవరి వస్తుంది, 1st వస్తుంది, 31st వస్తుంది, వీటన్నిటికీ స్టార్ట్ చేస్తాం. అది కాకుండా డిస్కౌంట్స్ కూడా చాలా ఆఫర్స్ ఇస్తున్నాం, డిస్కౌంట్ ఆఫర్ జీఆర్టీ హోటల్స్లో. మంగళగిరి నియోజకవర్గం గౌడ సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 9వ తేదీన ఆదివారం తాడేపల్లి మండలంలోని ఇప్పటం మామిడి తోటలో నియోజకవర్గ గౌడ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వన సమారాధన ఆర్గనైజింగ్ కన్వీనర్ డాక్టర్ పలగాని శ్రీనివాసరావు తెలిపారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017వ సంవత్సరంలో 150 మందితో వన సమారాధన ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరుపుతున్నట్లు, ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది హాజరవుతారని తెలియజేశారు. 2017లో మా ఐక్యత చాటుకోవడం కోసం అన్ని చిన్న ప్రోగ్రామ్తో స్టార్ట్ చేసాం. ఒక 150 మందితో స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ తాడేపల్లి మండలం వరకు లాస్ట్ ఇయర్ వరకు పెట్టాము. ఈ సంవత్సరం నుంచి మంగళగిరి నియోజకవర్గం లెవెల్లో ఒక 5,000 మంది పైగా గౌడ కుటుంబ సభ్యులందరూ హాజరవుతారని అంచనా. ఈ కార్యక్రమానికి విచ్చేసి మన గౌడ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ గౌడ వన సమారాధనకి మన రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, రాజ్యసభ ఎంపీ శ్రీ పాక సత్యనారాయణ గారు, అదేవిధంగా పలాస శాసనవర్గ సభ్యురాలు శ్రీ గౌ శిరీష గారు,
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ కొనకళ్ళ నారాయణ గారు మరియు వాళ్ళ తమ్ముడు శ్రీ కొనకళ్ళ బుల్లయ్య గారు, అదేవిధంగా మన పెడన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణప్రసాద్ గారు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన పిల్లల భవిష్యత్తు గురించి చర్చించుకోవాలని. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.